అందరికీ నమస్కారం. చూపు అంటే ఇందులో లోచూపు. మన లోపలికి వెతికి సాధన ద్వారా బ్రహ్మస్వరూపాన్ని ఎలా తెలుసుకుంటామని వర్ణించినారు వేమన యోగి. దీని పద్యం: చూపులోని చూపు సూక్ష్మమై తెలియంగా, చూపులోని చూపు శుద్ధమాయే. చూపులోని చూపు చూపులోని చూపు సురవరతుల్యంబు సురవరతుల్యంబు విశ్వదాభిరామ వినురవీమా. దీని తాత్పర్యం: పరబ్రహ్మపై కోరిక కలవారు తమ దృష్టిని నాసిక చివర భాగంలో నిలిపి చూపులోని చూపు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే చివరకు బ్రహ్మస్వరూపాన్ని సులభంగా తెలుసుకోగలరు అని చెప్తున్నారు వేమన యోగి.